నీ ప్రాకారం నిత్యము నా ఎదుట నున్నది. ఎవరి ఎదుట? మన ప్రాకారం ఉన్నది. దేవుని ఎదుట మన ప్రాకారం ఉన్నది. స్త్రీ తన గర్భములో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చున వారైన మర్దురు కానీ నేను నిన్ను మరువునని సర్వశక్తి కలిగిన దేవుడు అంటారు. చాలామంది వింటుంటాము, అయ్యో దేవుడు మమ్మల్ని మర్చిపోయాడండి, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడండి, దేవుడు మమ్మల్ని వదిలేశాడు, అందుకే మేము ఇన్ని సమస్యలు పడుతున్నాం, ఇన్ని సమస్యల మధ్యలో ఉంటున్నాము, నెమ్మది లేకుంటున్నాము అని చాలామంది అంటారు. నా మటుకు నేనైతే అంటాను, దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు, మనం దేవుని మర్చిపోతున్నాం. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా ఇవ్వకుండా, ఆయనకు ప్రార్థించాల్సిన సమయం కూడా ఇవ్వకుండా, నువ్వు దేవునితో మాట్లాడకుండా దేవుడు నిన్ను ఎలా విడిచిపెడతాడు? దేవుడికి నువ్వు చెప్పుకున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ప్రార్థన చేసినట్టయితే ఆయన నీతో సహవాసంగా ఉంటారు. ఆయన నువ్వు విడిచిపెట్టావేమో కానీ దేవుడు నిన్నెన్నడూ విడిచిపెట్టలా. ఆయన విడిచిపెట్టుటకు మానవుడు కాదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. నిత్యము ఆయన మన ఎదుటే ఉన్నాడు. చూడుము నా అరచేతుల మీద నీ రూపాన్ని చెక్కుకొని ఉన్నానని దేవుడు మాట్లాడుతాడు. ఆయన అరచేతిలో మన రూపం ఉంది. అలాంటప్పుడు ఆయన మనల్ని ఎలా మర్చిపోతాడండి? తల్లి తన గర్భం పుట్టిన బిడ్డనైనా మర్చినేమో కానీ ఆయన మనల్ని ఎన్నడూ మరువని దేవుడు, మార్పు లేని దేవుడు. ఆయన యుగ యుగములకు సజీవుడైన దేవుడు. నీ ప్రాకారం నిత్యము నా ఎదుట ఉన్నది. మన ప్రాకారం ఎవరి ఎదుట ఉన్నది? మనం ఆయన చేతిలోంచి విడిపింపబడితేనే కదా మనం ఆయన చేతి మనల్ని ఒక్క నిమిషం మనల్ని విడిచాడంటే మన జీవితాలు ఏమవుతాయి ఒక్కసారి ఆలోచించండి. ఈనాడు ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. నేను గర్భం పుట్టగానే యెహోవా నన్ను పిలిచాను. నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నామమును జ్ఞాపకం చేసుకొనును. చిన్న వయసు నుంచి నేను యెహోవాను స్తుతిస్తున్నాను. నన్ను గర్భమును పుట్టించిన యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు. ఎలాగు? భూదిగంతముల వరకు నేను కలుగు చేయి రక్షణకు సాధకమవుటకే అన్ని జనులకు వెలుగుగా నుండుటకు నిన్ను నియమించున్నాను. ఎవరికి వెలుగుగా ఉండుటకు నిలిపించున్నాను? నశించిపోతున్న జనులకు, అనేకులకు యేసు ప్రభువును గూర్చిన ఒక సువార్త మనం చెప్పాలి. ఎలాంటి చెప్పాలంటే, అయ్యా మేము ఈ ద్వారా రక్షించబడ్డాం, మీరు కూడా రక్షించబడండి. ఏ ఒక్కరూ నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు కనుక మనం ఆయన మనల్ని తల్లి గర్భంలో నుంచి మనల్ని పిలిచిన్నాడు. ఏనాడు మనల్ని విడిచిపెట్టిన దేవుడు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను ఎరుగుదును. రాబోయే కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకర్తమైన ఉద్దేశాలే కానీ హానికరమైనది కాదు. దేవుడు ఏదైనాను మన కొరకు మేలే చేస్తాడు కానీ కీడు తలపెట్టే దేవుడు కాదు. ఆయన ఏనాడు మనల్ని విడిచిపెట్టని దేవుడు.